సో మీరు పార్ట్ 1 వీడియో చూసే ఉంటారు. ఇది పార్ట్ 2. ఇది చాలా చిన్న వీడియో, మరి ఎక్కువ లెంత్ అయితే ఉండదు. ఇక్కడ నుంచి మనం పార్ట్ 1 నుంచి కంటిన్యూ అయితే అవుతున్నాము. ఇది వచ్చేసి మనకి లక్ష్మీపూర్ వరకు వెళ్తున్నాం బైక్ పైన. మొత్తం కల్వర్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చూడొచ్చు, చాలానే ఉన్నాయి మధ్యలో రైల్వే ట్రాక్కి. సో లక్ష్మీపూర్ దగ్గరికి అయితే మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా లక్ష్మీపూర్ విలేజ్. ఇక్కడి వరకు ఈ మట్టి పనులు అయితే కంప్లీట్ అయ్యాయి. గూగుల్ మ్యాప్లో అప్డేట్ చూపెట్టింది, కరెక్ట్గానే చూపెట్టింది. ఇక్కడి వరకు మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ ఈ రోడ్డు ఉంది చూడండి, ఈ రోడ్డు ఇటు లక్ష్మీపూర్ లోపలికి అయితే వెళ్తుంది, ఇటు లెఫ్ట్ సైడ్. ఇప్పుడైతే అటువైపు వెళ్దాం మనము. మొత్తం కూడా వర్క్స్ అయితే ఇక్కడి వరకే కంప్లీట్ అయ్యాయి. ఈ రైల్వే లైన్కి సంబంధించిన మట్టి పనుల వర్క్స్ అయితే ఇక్కడి వరకే జరిగాయి. అండ్ నెక్స్ట్ లక్ష్మీపూర్ వరకు అయితే వెళ్దాం మనం ఖచ్చితంగా. అండ్ లక్ష్మీపూర్ నుంచి సిరిసిల్ల వైపుకి అయితే వెళ్ళి, సిరిసిల్ల సంబంధించి అక్కడ ఏమన్నా జరిగాయి అటు చుట్టుపక్కల మనం అంతకుముందు ఒక వీడియోలో చెప్పాము కదా. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది. సిరిసిల్లది తంగళ్ళపల్లి, అటు నుంచి లోపలికి వెళ్ళే రోడ్లో నుంచి అయితే పాపాయపల్లి, ఇంకా సంథింగ్ ఏదో విలేజ్లు అయితే ఉంటాయి, అంత గుర్తుకు లేదు. ఆ విలేజ్ల దగ్గర సిరిసిల్ల రైల్వే స్టేషన్ రాబోతుంది అనేది అయితే ఒక న్యూస్ అయితే ఉంది. అటువైపు కూడా వెళ్ళి నెక్స్ట్ వీడియోలో అయితే చూపెడదాము ఖచ్చితంగా. సో ఈ వీడియోలో మనకి ఇక్కడ లక్ష్మీపూర్ విలేజ్లో ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా వర్క్స్ అయితే జరిగినట్టయితే ఏం కనిపించట్లేదు. అండ్ ఎవరిని అడిగినా కూడా పెద్దగా క్లారిటీగా అయితే చెప్తలేరు. ఒక 2 మెంబర్స్ మేము అడిగాము, బట్ వాళ్ళకి దీని గురించి అంతగానో తెలియదు, వాళ్ళు క్లారిటీగా చెప్పలేదు. ఏదో రైల్వే లైన్ అయితే రైల్వే ట్రాక్ అయితే వస్తుంది కానీ ఆ వర్క్స్ ఎక్కడి వరకు జరిగాయని చెప్పారు. కానీ స్టేషన్కి సంబంధించి కానీ ఎక్కడెక్కడ వస్తుంది లొకేషన్ స్పాట్స్ అవి ఏం కూడా ఎవరు కూడా చెప్పట్లేదు. అండ్ ఇటు సిద్దిపేట నుంచి ఇటు వచ్చే రైల్వే లైన్ సంబంధించి చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ అయితే మేబీ కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి కావచ్చు, ఎందుకంటే మనం లాస్ట్ వీడియోలో ఒక రైల్వే స్టేషన్ వీడియో అయితే చూసాము. ఇదంతా కూడా లక్ష్మీపూర్ విలేజ్. దీనికి సంబంధించి రైల్వే స్టేషన్ కూడా వస్తుంది ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో. ఆ స్టేషన్ అనేది ఎక్కడ వస్తుంది ఏంది అనేది కూడా తెలియాలి, ఎందుకంటే విలేజెస్ కాబట్టి చిన్న చిన్న రైల్వే స్టేషన్లే కన్స్ట్రక్షన్ అయితే అవుతాయి. దీని తర్వాత పెద్ద రైల్వే స్టేషన్ సిరిసిల్ల అవుతుంది. అండ్ సిరిసిల్ల తర్వాత వేములవాడ అవుతుంది. వేములవాడ అనేది మనకి తెలుసు, చాలా పెద్ద, మన తెలంగాణలో చాలా పెద్ద పుణ్యక్షేత్రం. ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే వస్తూ ఉంటారు కాబట్టి రైల్వే కనెక్టివిటీ వేములవాడకు రాబోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3లో కలుద్దాం.